ఇదివరకు తెలుగుదేశం పార్టీ రోజు ఎక్కడ ఏ సంఘటన జరిగినా సరే, అది భార్యాభర్తల గొడవైనా, ఇద్దరు మిత్రుల గొడవైనా, ఇద్దరు వ్యక్తుల ఆస్తుల వివాదమైనా, వాళ్ళు తనుకున్నప్పుడు, వాళ్ళలో హత్యలు జరిగినప్పుడు ఇది జగన్ ప్రభుత్వపు పైశాచికత్వం, జగన్ ప్రభుత్వ రాక్షసత్వం, సైకో పాలనలో ఇదంతా సహజమైపోయింది అంటూ దాంట్లో ఇంకొక కోణాన్ని ఆ పార్టీ సానుభూతి పరుడు, అంటే సాధారణంగా కార్యకర్త వరకు పార్టీ వాడు అంటారు, కానీ సానుభూతి పరుడుని కూడా పార్టీ వ్యక్తి కిందన, అంటే సానుభూతి పరుడు ఏంటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలం కానీ తెలుగుదేశం పార్టీకి అనుకూలం, దాంట్లో వ్యక్తుల మధ్య వివాదాలని కూడా డైరెక్ట్గా పార్టీలే చేసినాయి అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా టీవీ, ఏవిఎన్, ఈటీవీ వీళ్ళందరూ చేసుకొచ్చింది గత 5 ఏళ్ల నుండి అదే పని. లాస్ట్ 3 years అయితే విపరీతం. ఇప్పుడు సాక్షి ఒక్క ఛానలే ఆ పనే చేస్తుంది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటిది, ఇప్పుడు ఒరిజినల్గా వినుకున్నదైతే రాజకీయ హత్య అన్నాను నేను. అది ఖచ్చితంగా వ్యక్తులకు సంబంధించిన విభేదాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఇద్దరి మధ్యన వ్యక్తుల మధ్యన వచ్చినటువంటి వైరం 2 పార్టీలలోకి ఇద్దరు ఉండటం వల్ల అది రాజకీయ రంగు పులుముకుంది. గతంలో నరసరావుపేట ఇన్సిడెంట్ కానీ అట్లాంటివి కూడా అట్లాంటిదే బేసిక్గా చెప్పాలంటే. కాకపోతే అప్పుడు అదంతా రాజకీయ కోణంలో చూస్తూ వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అనిత కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకులందరూ ఇప్పుడు వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేమ్ వ్యవహారం చేస్తుంటే అలా ఎలా చెప్తారు, అవన్నీ వ్యక్తిగత సంఘటనలు లేకపోతే కనుక క్రైమ్ ఇన్సిడెంట్స్ని తీసుకొచ్చి మాకెట్లా అంటగడతారు అన్నటువంటి పాయింట్ మాట్లాడుతున్నారు. అంటే 6 నెలలు జరగలేదు, ఇంకా 1.5 నెలకే మారిపోయింది రూటు. మొన్నటిదాకా అదే తెలుగుదేశం పార్టీ కదా, ప్రతి సంఘటనని కూడా వైసీపీ మీద రుద్దింది, వైసీపీ సైకో పాలన అంటూ తీసుకొచ్చింది. ఇప్పుడు మరి ఇది సైకో కంటే ఇంకేదైనా పెద్ద పదం ఉందా? ఇంకోటి, ఇంతవరకు ఈ ఇన్సిడెంట్లో వినకుండా ఇది పక్కన పెడితే అనేక సంఘటనలు అయితే ఖచ్చితంగా పార్టీ అనినే దాడులు చేసినటువంటివి ఉన్నాయి కదా. మిథున్ రెడ్డి వ్యవహారం చూసుకుంటే, లేకపోతే వాహనాల ధ్వంసం, దగ్ధం, ఇట్లాంటి తప్పుడు కేసులు ఎవరు పెట్టారు? ఆనాడు తప్పుడు కేసులు పెట్టారని వాదించినటువంటి వాళ్ళు ఇప్పుడు తాము తప్పుడు కేసులు పెడుతూ దాన్ని సమర్థించుకుంటూ వస్తుంటే పత్రికలు కూడా ఆ సమర్థంతో కూడినటువంటి వార్తలే రాసుకొస్తున్నాయి కదా. కాబట్టి రాజకీయం అనేటటువంటిది నీతులు చెప్పడానికే తప్పించి ఆచరించడానికి కాదన్నది మరోసారి స్పష్టమవుతుంది.